మా ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. 60 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి వాళ్ళందరి జీవితం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అంటే చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి 60 సంవత్సరాల వయసు అని కాదు, మనం 10 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు, అలా మొత్తం మీద మాత్రం ఎక్కువగా ప్రామినెంట్గా మీ జీవితంలో సింహభాగం 60 సంవత్సరాలు ప్రైమ్గా ఎంత బాగుంటుంది అన్నది తెలుసుకుందాం. ఈ జాతకంలో మీ క్యారెక్టర్ ఎలాంటిదో చూద్దాం. ఆ తర్వాత మీకు ఏ లక్షణాలు, ఇవన్నీ కూడా క్యారెక్టర్లోకి వస్తాయి. ఇక అదృష్టం ఏ విధంగా ఉంటుంది, అసలు మీరంతా కూడా చదువులు కంటిన్యూ అవుతాయా అవవా, మధ్యలో డిస్కంటిన్యూ అవుతాయా, ఆ తర్వాత కొంతమందికి చూడండి విద్య విఘ్న యోగాలు కలుగుతాయి. అలాగే ప్రేమ వివాహాలు, ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రేమ వివాహాలు అరేంజ్డ్ మ్యారేజెస్ని సమాధి చేసే స్థితికి తీసుకొచ్చినా కూడా ఇంకా మన యువత చాలా మంచోళ్ళు. వాళ్ళ అమ్మ నాన్న అందరు పెద్దల మాట వింటూ అరేంజ్డ్ మ్యారేజెస్ను కూడా చేసుకునేటటువంటి మహానుభావులు ఉన్నారు. అటువంటి వారికి మీకు అందరికీ కూడా మనువు తరపున మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. ఇకపోతే కోర్టు కేసుల చుట్టూ తిరుగుతూ ఉంటారా, లేకపోతే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంటారా, మీ చుట్టాలతో మీతో నటిస్తూ వాళ్ళు మీతో కొనసాగుతూ ఉంటారా, లేదా మీ చుట్టాల దగ్గర మీరే నటిస్తూ వాళ్ళని మభ్యపెట్టుకుంటూ మొత్తం ముందుకెళ్తూ ఉంటారా? నటన కదండి, కలియుగం కదా అంతా నటన. అందువలన ఆ కాలంలో పాపం అమాయకులైన ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు యాక్టింగ్లు చేసేవారు స్క్రీన్ మీద. ఇప్పుడు ఏకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్టీఆర్ని మించిపోయారు, ఏఎన్ఆర్ని మించిపోయారు. కాబట్టి ఈ యొక్క రాశుల వారికి అందరికీ కూడా మరి అందమైన భార్య వస్తుందా, లేకపోతే దంచే భార్య వస్తుందా, ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆ తర్వాత ఉద్యోగం చేస్తారా, మీరు వ్యాపారాలు చేస్తారా, లేకపోతే రైతులు అవుతారా, అందులో పెళ్ళిళ్ళు అవుతాయా, అసలు పెళ్ళిళ్ళు అయితే జీవిత భాగస్వామి మనతో పాటు చివరి వరకు ఉంటుందా, లేకపోతే మధ్యలోనే డమాలు అవుతారా అటో ఇటో కానీ, లేకపోతే డైవర్స్ ఇచ్చి పడేస్తారా? ఎందుకంటే పురోహితులను చూడండి, పాపం మాకు అవ్వడం లేదండి వివాహాలు, పంతులంటే ఎవరో పెళ్ళిళ్ళు ఇవ్వట్లేదండి అంటున్నారు. మరి ఈ రకంగా నాకు 38 సంవత్సరాలు వచ్చినటువంటి చిన్న పిల్లగాడినండి నేను, బాలాకుమారుణ్ణి అంటారు. మరి 38 సంవత్సరాలకు వచ్చినా సరే తప్పండి బాబు, పంతులు గారులకి పిల్లల్ని ఇవ్వండి. తర్వాత ఈ యొక్క రైతులకు కూడా వివాహాలు ఈ మధ్యకాలంలో ఇవ్వట్లేదు. అందరూ ఎన్ఆర్ఐలు, అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, అందరూ డాక్టర్లు అనుకుంటే మిగతా వాళ్ళు ఏమైపోవాలా? మగవాళ్ళు ఉసురు తగిలేస్తుందమ్మా మీ అందరికీ కూడా. కాబట్టి అన్ని వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనం చేయొచ్చు. క్యారెక్టర్ ముఖ్యమమ్మా. ముఖ్యంగా ఈ ఫారిన్ వాటికి మ్యాచ్లకు వెళ్ళేటటువంటి వాళ్ళకి మనకి షీ టీం ఎప్పుడూ పెడుతుంది. ఎవ్వరు ఏ ఎస్పీ వచ్చినా కూడా ఐపీఎస్ ఆఫీసర్లు దేవతలు వాళ్ళ మాట మీరు వినాలా. మా షికాగో వెళ్ళి మేడం బోర్డే పెట్టించింది ఏకంగా, ఒరే బాబు నాయన సరిగ్గా ఎంక్వైరీ చేసుకుని వెళ్ళండి, ఫారిన్ మోజులో మీరు పిల్లల్ని ఇచ్చేయడం కాదు, ఎంక్వైరీ ఫుల్గా చేయండి అని. మనం పోలీసు వ్యవస్థ, అలాగే ఆనరబుల్ జడ్జెస్ వ్యవస్థ, లాయర్లు లేకపోతే అసలు మనకు వివాహాలు అనేటటువంటివి నిలబడవు. వాళ్ళు చెప్పినట్టుగా వినాలి మనం. అదేవిధంగా మనకి యాక్సిడెంట్లు అవుతాయా, అసలు చివరి దశల్లో మనం ఎలా పోతాం, ఏమైనా రోగాలు వస్తాయా, వస్తే ఏ రకాల రోగాలు వస్తాయి? రోజు బిర్యానీ తర్వాత చికెను ఇలాంటివన్నీ తిన్నా కూడా మనం 120 సంవత్సరాలు బతకాలనుకుంటాం, 20 సంవత్సరాల ఎక్స్టెన్షన్. ఎందుకంటే బర్గర్లు, పిజ్జాలు, చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీల కోసం అలా చేస్తామా? అలాగే మన దోషాలన్నీ కూడా పోవాలంటే అందరూ చెప్తున్నారు కదా యూట్యూబ్ నిండా, దేవాలయాలకు వెళ్ళండి, దేవాలయాలకు వెళ్ళండి, దేవాలయాలకు వెళ్ళండి. దేవాలయాలకి వెళితే దేవుడికి వేసేది 10 రూపాయలు ఖర్చు, శుభ్రంగా ఫ్లైట్లలో వెళ్ళొస్తున్నారు, ట్రైన్స్లో వెళ్ళొస్తున్నారు. మీరు పేదవాళ్ళకి ఏం చేస్తున్నారు? జుట్టు ఇస్తున్నారు అంతే, బొచ్చిస్తున్నారు. వెంకటేశ్వర స్వామికి జుట్టు ఏమన్నా మొక్కుకుంటూ బిల్డప్ అనమాట. అబ్బో మేము మొక్కుకున్నామండి ఏదో వెంకటేశ్వర స్వామికి ఏదో కలిసి వచ్చినట్టు. అలాగే వెంకటేశ్వర స్వామి హుండీలో వేసేది 10 రూపాయలు. ఏమంటే స్వామికి మేము దర్శనం ఇస్తున్నాం, బుకింగ్ చేసుకున్నాం. ఎవరికి కావాలి నీ దర్శనం? అసలు ఆయనకి నువ్వు ఇస్తున్నావు దర్శనం, లేదా దేవుడికి మనం ఇస్తున్నాం, మనం దేవుడి దర్శనం చేసుకుంటున్నాం. ఈ విధమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి
మన జీవన యానములో జరిగేటటువంటి అన్ని సంఘటనల్ని కూడా మరి మా దత్తు, పార్థు, దీపు, మౌర్య రూపొందించినటువంటి డాక్యుమెంటరీయే ఈ చిన్ని వీడియో. అంటే మనందరికీ కూడా నిజంగా 12 రాశుల వారికి ఎలా ఉంటాయి చూద్దాం. మేషరాశి వారు ఉన్నారనుకోండి, మేకపోతు గాంభీర్యం, అలా అని ధైర్యం లేదని కాదు. వాళ్ళకి ఆర్మీ కమాండర్ ఏం చేస్తాడు, షూట్ అంటాడు, అంటే పాకిస్తాన్ డబ్ 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 డబ్ని కాల్ చేస్తాడు. అక్కడ ఉన్నవాడు మనకు రివర్స్లో వేస్తాడా లేకపోతే ఏం చేస్తాడో అన్నది మనం ఏమి చూడం కదా. కాబట్టి బ్రెయిన్తో కంటే కూడా మేషరాశి వాళ్ళు ఎలా ఫైట్ చేస్తారంటే యాక్షన్, వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చేటటువంటి ఇది. ఆ విధంగా ఒక ఎగ్జాంపుల్గా 12 రాశులు మనం తెలుసుకుందాం. ఏ రాశి వారికి ఆ రాశి. కీప్ వాచింగ్, మా వీడియోస్ని చూస్తూ ఉండండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ మీరు కామెంట్స్ కూడా చేసుకోవచ్చు. కామెంట్స్ ఆఫ్ అయినా ఏం పర్లేదు బ్రదర్, ఎందుకంటే మీకు భయపడి యూట్యూబ్ వాడు పెట్టే మీ ఎంత అభిమానులు అంటే మాకు ఒకే రోజున 1000 కామెంట్లు పెట్టారు. మీ అందరికీ నమస్కారం ఆయన. కాబట్టి వాళ్ళు కామెంట్ బాక్సే బద్దలైపోతుందని చెప్పి మా వాళ్ళు ఆఫ్ చేశారనమాట. కాబట్టి అందరూ కూడా మీరంతా చక్కగా మీరు బాగుపడాలన్నదే నా కోరిక. 12 రాశులకి వారికి విడివిడిగా ఏ రాశి వారికి ఏమన్నా ఈ సంవత్సరం అంతా జాతకం ఎలా ఉందో చెప్పుకుందాం. ఈ మొత్తం 12 రాశుల వారు కూడా మనకి ఫారిన్ ఏమన్నా వెళ్తారా, లేకపోతే భార్యాభర్తలు అందరూ కూడా కోర్టులు, గొడవలు, పోలీస్ స్టేషన్లు అని చెప్పి యుద్ధాలు చేసుకుంటారా, ప్రేమ వ్యవహారాలు ఎలా ఉంటాయి, తల్లిదండ్రులు చెప్పినటువంటి వివాహాలు చేసుకుంటారా, లేకపోతే వివాహాలు చేసుకోరా, అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి, అసలు ఇవన్నీ మానుకోమని మనం చెప్తున్నా సరే ఇప్పుడు వాళ్ళంతా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కంటిన్యూ చేసుకుంటున్నారు ఉన్నటువంటి వాళ్ళు. అటువంటి ఎప్పుడు కూడా క్షేమకరం కాదు, అవన్నీ వదిలేసుకోవాలా. మరి అలాగే సంతానం దగ్గరికి వచ్చేసరికి సంతాన విషయంలో మరి అనేకమైనటువంటి స్టెప్స్ తిరుగుతున్నారు వీళ్ళు. సంతానం లేకపోవడం వల్ల ఏం చేస్తున్నారు, వేరే ఫెర్టిలిటీ సెంటర్స్ తిరుగుతున్నారు. ఆ ఊర్లో ఆ మందు ఇస్తున్నారని, ఆయుర్వేదం మందు, ఈ మందులో ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళు దానికి సర్టిఫికేషన్ లేనటువంటి వైద్యులకి సర్టిఫికేషన్ లేనటువంటి వైద్యాన్ని చేసుకొని మొన్న కరోనా టైంలో ఎక్కువ మంది చనిపోయింది ఫెర్టిలిటీ కోసం మందులు, ఆకులు, అలములు, మేకల్లాగా ఇవన్నీ నవిలేటటువంటి వాళ్ళు. కాబట్టి కామక్రోధాలు ఎలా ఉంటాయి వీళ్ళకి, బంధువులతో వీళ్ళందరూ కూడా ప్రవర్తన ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనము ఈ 12 రాశుల్లో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క ఏలినాటి శని జరుగుతున్నటువంటి రాశులు మేషరాశి, మరి అలాగే కుంభరాశి, మీనరాశి. ఈ ఏలినాటి శని సమయంలో వీళ్ళందరికీ కూడా బాగుండలేదు పరిస్థితి అని మనకు అర్థమవుతోంది. కాబట్టి దీనికి మొట్టమొదట ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ యొక్క మేషరాశికి ఏలినాటి శని వచ్చేటప్పుడు ఏ రకంగా ఉంటుంది, మరి అలాగే పోయేటప్పుడు ఏ రకంగా ఉంటుంది, మధ్యలో ఉన్నటువంటి కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అలాగే ఇళ్ళు, గృహయోగాలు, వాహన యోగాలు, అలాగే ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి నిజ జీవితంలో మనకి ఈ సంవత్సరంలో యాక్సిడెంట్లు అవుతాయా, యాక్సిడెంట్లు కావా, దేవాలయాలకు వెళుతూ కూడా చాలామందికి యాక్సిడెంట్లు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే హనీమూన్లకు తీసుకెళ్ళి భర్తలను చంపేసినటువంటి ఇన్సిడెంట్లు మనం చూస్తున్నాము. అసలు అంతా భయంగా ఉంటుందన్నమాట. ఇలాంటి సంఘటనలు ఎందువలన వాళ్ళంతా కూడా జరిగాయి. ఇక విమానాల ప్రయాణాలు తెగ చేస్తూ ఉంటారు బిల్డప్ ఇవ్వడం కోసం, ట్రైన్లు పనికిరానట్టు, ఏదో బస్సులు పనికిరానట్టు ఏరోప్లేన్స్. మరి మొన్న ఏరోప్లేన్ క్రాష్ ఎందుకు జరిగింది, అసలు ఈ కుజ కేతువులు ఇద్దరు కూడా ఈ విమాన ప్రయాణాలకి కారకులు అవుతున్నారా, అలాగే ఇక ఇతర రాశుల వాళ్ళకి కూడా మనకి వాహన ప్రయాణాల్లో మనకేమైనా సరే ప్రమాదాలను సృష్టించబోతున్నారా, అదేవిధంగా ఈ యొక్క వాహనాల విషయంలో కొత్త వాహనాలు మనం కొంటూ ఉంటాం. ఆ వాహనాలు కొన్నవి ఎంతవరకు ఎవరికి పడతాయి, ఏ రంగులకు పడతాయి, అలాగే వివాహం కానిటువంటి పెళ్లి కాని ప్రసాదులు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయా, అసలు అవ్వవా? మరి పెళ్లి కుమార్తెలంతా కూడా గురుమౌఢాలు, ఇలాంటి శుక్రమౌఢాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిల్లో ఈ రాశుల వారికి వివాహాలు అయితే ఎప్పుడు అవుతాయి? ప్రేమ వ్యవహారాల పట్ల యువత ఒకానొక దశలో 20 సంవత్సరాల క్రితం తిరిగింది, దానికి సాచురేషన్ స్టేజ్ తీసుకొచ్చేసారు. ఇప్పుడు ప్రేమ వివాహాలు కూడా పోయినాయి, లివింగ్ ఇన్ రిలేషన్స్ వచ్చేసినాయి. ఏమనంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అంటున్నారు. కొంతమంది యువత అయితే
హోమోసెక్షువల్స్ అని స్టార్ట్ చేశారు. కొంతమంది ఈ అఘోరి మొన్న ఆ మధ్య వచ్చింది వర్షిణి అనే అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం మొదలెట్టారు. ఆ విధంగా ట్రాన్స్జెండర్ల అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఈ యొక్క మనకి ఈ వివాహ వ్యవస్థలో ఇప్పుడు అసలు నేను పెళ్లి చేసుకోకుండా బ్యాచులరే ముద్దు, సోలోనే ముద్దు అంటూ సినిమాలు చూసి ప్రభావితం అయ్యేటటువంటి యువత ఈ 12 రాశుల్లో ఈ సంవత్సరంలో చేసేటటువంటి పనులు ఏమిటి కూలంకుషంగా మనం ఒక్కొక్క రాశికి విడిగా మనం తెలుసుకుందాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి మొట్టమొదటగా చిన్నప్పుడు కొంచెం కష్టాలు ఎక్కువ ఉంటాయి, విఘ్నాలు ఎక్కువగా ఉంటాయి. అయితే 20 సంవత్సరాల వయసు తర్వాత టాప్ బిజినెస్ మెన్స్గా మీరు మారిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. ఉద్యోగాల్లో సూపర్ హిట్గా వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. ఆ తర్వాత ఏ రేంజ్కి వెళ్ళిపోతారంటే చాలామంది ధనుసు రాశి వాళ్ళు మరి 100 కోట్ల ఆస్తికి వెళ్ళిపోయేటటువంటి విధానంలో కొంతమంది బిల్డర్లు తయారవడం అనేటటువంటిది మా ప్రత్యక్ష అనుభవంలో ఉంది. వాళ్ళు మా శిష్యులుగా ఉన్నారు కాబట్టి మాకు చాలా గర్వంగా కూడా ఉంటుందన్నమాట. అలాగే ఈ యొక్క రాశి వారికి చక్కగా పాజిటివ్ యాటిట్యూడ్, జాలి, దయ, గుండె ఉంటుంది. అందువలన వీళ్ళందరూ కూడా చక్కగా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. పేదవారికి, అనాథ పిల్లలకి, తర్వాత సాధువులకి, ఈ యొక్క వికలాంగులకి బాగా సేవ చేసుకుంటూ ఉండాలి. అంతేగాని పూజలు పునస్కారాలు అంటూ లక్షలాది రూపాయల కపటల చేతిలో పెట్టుకుని మోసపోయాము అనేటటువంటి బాధ. అలాగే కొంతమంది మోసగత్తల మా జీవితాల్లోకి వచ్చి మా డబ్బును కొట్టుకుపోయారు అనేటటువంటి బాధ అనేటటువంటిది ఉంటుంది. కొంతమందికి ఈ యొక్క ఆడవాళ్ళతో కొంచెం మీరు క్యారెక్టర్ లేని ఆడవాళ్ళతో కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే ఎక్కువగా ధనుసు రాశి వాళ్ళే లవ్ మ్యారేజెస్ అవడానికి అవకాశాలు ఉంటాయి, ఎలోప్మెంట్స్ అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. ధైర్య సాహసాలు మీకు ఎక్కువ కాబట్టి డేరింగ్ స్టెప్స్ వేయకుండా మిమ్మల్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలా. యాక్సిడెంట్లు అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. యూరిన్ నుంచి బ్లడ్ పడిపోయేటటువంటి ఈ మర్మాంగాలకు సంబంధించినటువంటి వెనీరియల్ డిసీజెస్, ఈ యొక్క యూరిన్ ఇలాంటివన్నీ కూడా డిసీజెస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే మీ జీవితంలో మీరంతా కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించే దిశగా మీరు 60 సంవత్సరాలు మీ మెయిన్ జీవితంలో మీరు ఎన్నో సాధిస్తారు. ఇక కొన్ని పరిహారాలు, రూపాయి లేకుండా పరిహారాలు అన్నీ కూడా మనం చెప్పడం జరిగింది. వాటిని పాటించండి. చక్కగా ధర్మాన్ని మీదే నిలబడండి. గంజి తాగినా సరే ధర్మం అని. గొప్పవాళ్ళు వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కదండి అని అంటే వాళ్ళని వదిలేసేయండి. ఎవరైతే ఈ విధానంలో వెళ్తారో వాళ్ళందరికీ కూడా జగద్గురువులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారి ఆశీస్సులు మనకు వస్తాయి. పరిహారాలు కొన్ని రకాలుగా మనం పైసలతో, లక్షలతో ఖర్చు పెట్టేటటువంటి పరిహారం మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు. అనాథ పిల్లలకి వాళ్ళకి సేవలు చేసుకుని వాళ్ళకి దానాలు చేసుకుంటే అక్కడికే మీ కర్మ 75% తొలగిపోతుంది. ఇక మిగతాది ఏంటంటే మీరు అర్జునుల వారిని జగదేక వీరుడుగా ఊరికినే అనం. ఆయన సాక్షాత్తు కృష్ణుడి అంశ. కాబట్టి వందే జగదేక వీరం అని అంటాం. కాబట్టి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ 108 ఓం పార్థాయ నమః అంటూ పార్థుని తలుచుకోండి. అదేవిధంగా ఈ యొక్క రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ఓం శనేశ్వరాయ నమః అంటూ శనేశ్వరుని తలుచుకోండి. అదేవిధంగా జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి అర్జునుని తలుచుకున్నారు కదా, ఇక ఓం దత్తాయ నమః, ఓం దత్తు అని చెప్తూ ఓం దత్తాత్రేయాయ నమః అంటూ మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. ఈ చెట్లన్నిటి దగ్గరికి వెళుతూ దీపాల వెలక దీపు స్టార్ అని అంటూ దీపాన్ని చక్కగా మీరు స్టార్ లాగా వెలిగించి దీపారాధన చేసి ఓం దీపదేవతాయ నమః, దీపాయ నమః, ఓం దీపాయ నమః అంటూ మీరు చేసుకోండి. అలాగే మన జీవితంలో ఎప్పుడు కూడా రాజాలాగా బతకాల, ఎవరికి తల వంచకు అన్నట్టు బతకాలి. కాబట్టి చంద్రగుప్త మౌర్యాన్ని మీరు తలుచుకోవడం, ఆయన్ని తలుచుకోవడం ద్వారా మీరు యద్భావం యత్ తద్భవతి ఆ విధంగా అవడానికి అవకాశాలు ఉంటాయి. శుభమస్తు.